హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీ పాలిటిక్స్లో ఏం జరుగుతోంది, మరీ ముఖ్యంగా వైసీపీలో ఏం జరుగుతోంది? ఎందుకంటే మొన్నటికి మొన్న సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాజీనామా చేసి వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. అలాగే అంతకుముందు కూడా చాలామంది సీనియర్లు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ పరంపరలో ఇవాళ ఒక తాజా పరిణామం ఒకటి వెలుగు చూసింది. అదే సీనియర్ నేత అండ్ ఆల్రెడీ చాలా కీలకమైన పదవులు చేపట్టినటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ సాకే శైలజానాథ్. ప్రస్తుతానికి అఫ్కోర్స్ ఇంతకుముందు ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈరోజు వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో జగన్ ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సరే, అంటే శైలజానాథ్ చేరికతో పార్టీకి అంటే ముఖ్యంగా వైసీపీకి ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ దొరికారా అనే ప్రశ్నకి సమాధానం అవుననే వస్తోంది. అంతేకాదు ఆయన ఒక విద్యావేత్తగా అలాగే ఎన్నో పదవులు జస్ట్ లైక్ 2004 అండ్ 2009 కాలంలో ఆయన ఎమ్మెల్యేగా వరుసగా 2 సార్లు గెలిచారు సింగనమల నియోజకవర్గం నుంచి. అంతేకాకుండా మంత్రిగా కూడా పదవులు చేపట్టారు ఆయన. అంతేకాకుండా విప్గా కూడా పనిచేశారు. ఇలా అనేక కీలక పదవులు ఆయన పోషించారు. ఆ తరువాత ఆయన రీసెంట్గా కాంగ్రెస్లో ఉన్నారు. అండ్ మొన్నటికి మొన్న 2022లో కూడా ఏపీసీసీ చీఫ్ కింద పనిచేశారు ఆయన. ఓకే, ఇటీవలి కాలంలో అంటే వైఎస్ జగన్ సోదరిమణి వైఎస్ షర్మిలతో ఆయనకు సరిగ్గా పొసగటం లేదని ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చినటువంటి నేపథ్యంలో అంటే ఆయన ఆల్రెడీ సీనియర్. సో ఈ నేపథ్యంలో ఆయన ఆల్రెడీ గతం నుంచి కూడా వైఎస్ జగన్కి సంబంధించి కూడా చాలా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకి చాలా చనువు ఉందని. అఫ్కోర్స్ ఆయనే కాకుండా రఘువీరారెడ్డి గారు కావచ్చు, అలాగే ఇటు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, అప్పట్లో అంటే ఆ సంతకాలు తీసుకున్నారు వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో అనేటువంటి ఇష్యూస్ వచ్చినటువంటి తరుణంలో ఆయన చాలా కీలకమైన పాత్ర కూడా పోషించిన ఎక్స్పీరియన్స్ మనకు తెలుసు. ఇవన్నీ కూడా చూసాం. ఇలా ఈరోజు ఆయన చేరికతో ఖచ్చితంగా వైసీపీ మళ్ళీ బలం పుంజుకుంటోందా అనేటువంటి ఆలోచనలు కూడా వినవస్తూ ఉన్నాయి. బట్ రీసెంట్గా అంటే ఒక గంట క్రితం కూడా ఆయన ఫ్రెండ్ అలాగే ఆయన కొలీగ్ ఒక సీనియర్ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా ఒక వ్యాఖ్య చేశారు. వైసీపీలో జాయిన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదేమో మిత్రుడు, ఆలోచించుకో. ఎందుకంటే మొదట జాయిన్ అయినప్పుడు బాగానే ఉంటుంది, బాగానే తీసుకుంటారు నిన్ను, కానీ ఆ తర్వాత ఖచ్చితంగా నీ మీద రాజకీయ అరాచకం చేస్తాడు జగన్ అని కూడా ఆయన ఒక సలహా ఇచ్చారు. ఇలా రకరకాల రియాక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన జాయినింగ్తో వైసీపీ ఏమైనా బలపడుతుందా? అండ్ వన్ మోర్ థింగ్, ఆయనే కాకుండా ఆయనతో పాటు మరింతమంది సీనియర్స్ క్యూ కొడుతున్నారా? మరీ ముఖ్యంగా గతంలో ఏపీసీసీ చీఫ్గా పనిచేసినటువంటి రఘువీరారెడ్డి కానీ అలాగే అనేక కీలక పదవులు పోషించారు. వ్యవసాయ మంత్రిగా ఇలా రకరకాల చాలా సీనియర్గా పేరున్నటువంటి రఘువీరారెడ్డి ఆయన కూడా ఇదే బాటలో ఉన్నారా? వైఎస్ జగన్ నాయకత్వాన్ని విశేషంగా వీళ్ళందరూ నమ్ముతున్నారా? ఖచ్చితంగా ఏపీలో పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కూటమి పాలన సరిగ్గా చేయట్లేదని కూడా, అండ్ ప్రజలకు ఒరుగుతున్నదేం లేదని, వాళ్ళకి అసలైన ఫలాలు అందట్లేదంటూ కూడా వైసీపీలో జాయిన్ అయ్యాక ఆ కండువ కప్పుకున్నాక బయటకు వచ్చి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. మరి దీంతో ఇప్పుడు అందరి నోట అలాగే అందరూ కూడా అటు సీనియర్ అనలిస్టులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అంతా కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు అంతా కూడా ఏం జరగబోతోంది ఏపీ పాలిటిక్స్లో, మరి ముఖ్యంగా వైసీపీలో. సో మరింత బలం చేకూరుతుందా వైసీపీకి అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. నో డౌట్, ఖచ్చితంగా సీనియర్స్ అనేవాళ్ళు పార్టీకి చాలా కీలకంగా ఉంటారు, ఏ పార్టీలో అయినా సరే. మరి ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా సాకే శైలజానాథ్ చేరిక కూడా వైసీపీకి బలం అవుతుందనే ఖచ్చితంగా నమ్మాలి. నో డౌట్ ఎట్ ఆల్. అండ్ అసలు వైసీపీకి సంబంధించి కూడా అఫ్కోర్స్ సాకే శైలజానాథ్ హిస్టరీ, ఒక్కసారి పొలిటికల్ హిస్టరీ కూడా మనం చూస్తే మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఏమిటంటే అది చాలా స్పెషాలిటీస్ ఉన్నాయని చెప్పాలి. అఫ్కోర్స్ అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేనే ఖచ్చితంగా ఆ పార్టీయే అధికారాన్ని చేపడుతుంది అనే సెంటిమెంట్ అది గత 30 ఏళ్ల నుంచి నిజమవుతూ వస్తోంది. అంతేకాదు 1967 సంవత్సరంలో ఏర్పాటైనటువంటి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ చాలా వరకు కూడా పరిపాలన చేస్తూ వచ్చింది, కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అఫ్కోర్స్ మన 2024 ఎన్నికల్లో బండారు
శ్రావణిశ్రీ కూడా గెలిచారు అండ్ టీడీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక 1967లో ఏర్పాటైనటువంటి ఈ సింగనమల నియోజకవర్గానికి జస్ట్ లైక్ అంటే ఏపీలో ఇలా చాలా నియోజకవర్గాలకి చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అందులో భాగంగానే సింగనమల నియోజకవర్గం గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ గెలిచినటువంటి పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీయే అధికారం చేపడుతుంది. ఆ విధంగానే సాకి శైలజనాథ్ కూడా గతంలో ఆయన ఆల్రెడీ పార్టీలో మంచి పేరున్న వ్యక్తి, ఒక విద్యావేత్త, సౌమ్య స్వభావులు అండ్ దేనికి ఎక్కువగా రియాక్ట్ కాని మనిషి. మరి ఇంతటి మృదు స్వభావి ఇప్పుడు వైసీపీలో చేరి జగన్ విధానాలకి అవి కూడా ఆయన సెట్ అవుతారా అనేటువంటి వాదన కూడా మరోవైపు వినబడుతోంది. అయినప్పటికీ కూడా ప్రస్తుత తరుణంలో అత్యంత బలహీనంగా ఉన్న ఏపీ పాలిటిక్స్లో ముఖ్యంగా వైసీపీలో సాకి శైలజానాథ్ చేరిక మాత్రం ఖచ్చితంగా వైసీపీకి ప్లస్ అవుతుందని మనం మాట్లాడుకునేటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు శైలజానాథ్ వైసీపీలో జాయిన్ అయ్యాక జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో భాగంగా అనంతపురం నుంచి చాలామంది సీనియర్ నేతలంతా కూడా వైసీపీకి చెందిన వాళ్ళంతా కూడా వచ్చారు అండ్ వాళ్ళంతా కూడా అక్కడ ఆయన చేరికలో ఉన్నారు. ముఖ్యంగా అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అండ్ మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి గారు కావచ్చు, ఇలా కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు అండ్ మాజీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు ఆయనతో పాటు. అంతేకాకుండా ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇవాళ ఆ జాయినింగ్లో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన చేరికకి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్లో కావచ్చు, ఊహాగానాలు అలాగే వైసీపీకి సంబంధించి కూడా చాలా చాలా నడుస్తూ ఉన్నాయి చర్చలు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది వైసీపీలో అనేటువంటి చర్చ అయితే కూడా నడుస్తుంది. ఏది ఏమైనా కూడా సాకి శైలజానాథ్ చేరిక అయితే మాత్రం వైసీపీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని మెజార్టీ ప్రజలైతే అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.